నేనున్నాను మీకేం కాదని నాడు వైసీపీ ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్గా భరోసా ఇచ్చారు. కానీ నేడు జిల్లాను పట్టించుకోవడం లేదట. దీంతో మా సిక్కోలులో వైసీపీ పరిస్థితి ఏమిటని క్యాడర్ ప్రశ్నిస్తుందట. మీ వెనుక నేనుంటాను, తాను అందరిలా కాదు, ఎల్లవెల్లలా అందుబాటులో ఉంటానంటూ ఆనాడు పేజీల కొద్ది డైలాగులు చెప్పిన కురసాల నేటికి కూడా యథారజ తదా మేము అన్నట్లే ఉంటున్నారట. దీంతో ఎవరు వచ్చినా మా గతి ఇంతేనా? కూటమిలో డొల్లతనం ప్రశ్నించే నాయకుడు ఉంటే తాము వెనకాల ఉంటాముగా అంటూ ప్రశ్నిస్తున్న వైసీపీ జిల్లా స్థితిపై హెచ్ఎంటీవీ ఆఫ్ ది రికార్డ్. ఎవరికి వారే యమునా తీరే అన్న చందాన శ్రీకాకుళం జిల్లా వైసీపీ నేతలు ఉన్నారట. జిల్లాకు చెందిన సీనియర్ నేతలెవరూ పార్టీని పట్టించుకోవటం లేదని జిల్లా క్యాడర్ మండిపడుతోంది. దీనికి తోడు నియోజకవర్గాల్లో లీడర్ల వర్గపోరు పార్టీకి పెద్ద తలనొప్పిగా మారిందట. గగ్గోలు పెడితే ఎక్కడో ఊరి చివరన జిల్లా పార్టీ కార్యాలయం పెట్టారని అక్కడికి ఎవరు వెళ్తారు అంటున్నారట జిల్లా కేంద్రంలో ఉన్న క్యాడర్. మిగతా పార్టీ కార్యాలయాలు నగరం నడిబొడ్డున ఉంటే మన సీనియర్ నేతలు మాత్రం ఎందుకిక్కడ పార్టీ ఆఫీస్ పెట్టలేదని ప్రశ్నిస్తున్నారట. పార్టీ రోజురోజుకు పతనావస్థకు చేరుకుంటోందని వైసీపీ ద్వితీయ శ్రేణి నాయకులంటున్నారు. ఇదిలా ఉంటే వైసీపీ ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ నిర్వహించిన సమావేశానికి కీలక నేతలంతా డుమ్మా కొట్టారు. ఉత్తరాంధ్రలో పార్టీని తిరిగి గాడిలో పెట్టేందుకు రీజనల్ కోఆర్డినేటర్గా మాజీ మంత్రి కురసాల కన్నబాబును వైసీపీ పెద్దలు నియమించినా ఏం లాభం లేదంటున్నారట కార్యకర్తలు. నియామకమైనప్పుడు వచ్చి ఏదో లీడర్లతో మీటింగ్ పెట్టారు, మళ్లీ జిల్లాను మరిచారంటున్నారు సిక్కోలు వైసీపీ నాయకులు. కురసాల సమావేశానికి పార్టీలోని ముఖ్య నేతలే డుమ్మా కొట్టారు. ఇక కొన్ని నియోజకవర్గాల్లో గ్రూప్ రాజకీయాల కారణంగా వైసీపీ నేతలు ఈ సమావేశానికి దూరంగా ఉన్నారు. హాజరైన వారు కూడా ఏదో మొక్కుబడిగా సభలో కూర్చున్నారు తప్ప పార్టీని గాడిలో పెట్టేందుకు ఎలాంటి సూచనలు సలహాలు కూడా ఇవ్వలేదు ఆ రోజు. కానీ పార్టీని బలోపేతం చేయటమే నా విధి అంటూ లెక్చర్ ఇచ్చిన కురసాల మళ్లీ మొహం చూపించటం లేదని అడుగుతున్నారట జిల్లా వైసీపీ క్యాడర్. శ్రీకాకుళం జిల్లా అంటే చాలు ముందుగా అందరికీ గుర్తొచ్చేది ధర్మాన బ్రదర్స్. వైసీపీలో సీనియర్లుగా ఉన్న ధర్మాన సోదరులతో పాటు మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం, ఎమ్మెల్సీలు దువ్వాడ శ్రీనివాస్, నర్తు రామారావులు ఈ సమావేశానికి గైరుహాజరయ్యారు. వైసీపీ టెక్కలి ఇన్ఛార్జిగా ఉన్న పేరాడ తిలక్, దువ్వాడ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోందట. ఇద్దరూ కలిస్తే దోస్తు మేరా దోస్తు అంటూ తెగ హడావుడి చేస్తారు, కానీ అసలు వీళ్ళిద్దరి మధ్య సయోధ్య లేదు అంటోంది క్యాడర్. దువ్వాడ భార్య వాణి ఇప్పుడు పేరాడ తిలక్తోనూ అటు అచ్చెన్నతోనూ టచ్లో ఉన్నారనే టాక్ నడుస్తోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ దువ్వాడను అధినేత వెనకేసుకు వస్తే ఈసారి డిపాజిట్ కూడా దక్కకుండా చేయటానికే దువ్వాడ భార్య వాణి అండ్ కో వెయిట్ చేస్తున్నారట. ఇక ఇచ్చాపురం నియోజకవర్గంలో కూడా వర్గపోరు తారాస్థాయికి చేరుకుంది. ప్రస్తుత ఎమ్మెల్సీ నర్తు రామారావుకు జిల్లా పరిషత్ చైర్మన్ పిరియా విజయకు మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. మాజీ ఎమ్మెల్యే పిరియా సాయిరాజ్ నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాలు చేయటం నర్తు రామారావుకు ఏమాత్రం రుచించటం లేదట. ఇదే విషయం ఇప్పటికే ఎన్నోసార్లు పార్టీ పెద్దలకు ఫిర్యాదు చేసినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదట. దీంతో ఇచ్చాపురంలో నర్తు వర్సెస్ పిరియా అన్నట్లుగా పరిస్థితి మారిపోయిందట. ఈ నేపథ్యంలో జరుగుతున్న సమన్వయ సమావేశానికి నర్తు రామారావుతో పాటు దువ్వాడ శ్రీనివాస్ కూడా దూరంగా ఉన్నారు. మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఎందుకు రాలేదనే విషయంపై కన్నబాబు ఆరా తీస్తున్నారు. అయితే వీరిద్దరు మాత్రం అందుబాటులోకి రాకపోవడంతో ఆమదాల వలస, శ్రీకాకుళం అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైసీపీ శ్రేణులు కలవరపడుతున్నారు. ఆమదాల వలస నియోజకవర్గంలో చింతాడ రవి, తమ్మినేని మధ్య వర్గపోరు జరుగుతోంది. ఇక శ్రీకాకుళం నియోజకవర్గంలో కూడా ధర్మానకు వ్యతిరేకంగా పలువురు ద్వితీయ శ్రేణి నేతలు ఇటీవల సమావేశాలు నిర్వహిస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో టికెట్ కోసం కూడా తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారట. ధర్మాన ఇంటికి, తమ్మినేని ఇంటికి వెళ్లిన కురసాల అక్కడ మంతనాలు జరిపినా ఒక్కరోజు కూడా బయటికి రావటం లేదాయే అంటున్నారట క్యాడర్. పాతపట్నంలో మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి మాట లెక్క చేసే నాథుడే కరువయ్యాడట. పాలకొండలో కూడా విశ్వసరాయి కళావతిపై స్థానిక క్యాడర్ గుర్రుగా ఉంటోందట. దీంతో అన్నీ తెలిసి కూడా తెలియనట్టు వ్యవహరించే జిల్లా పార్టీని రీజనల్ కోఆర్డినేటర్ గాడిలో పెట్టగలరా అనేది ఇప్పుడు ప్రధాన సమస్య. వైసీపీ తిరిగి గెలవాలంటే ఇప్పుడున్న నేతల్ని మార్చాలని క్యాడర్ డిమాండ్ చేస్తోంది. సిక్కోలు వైసీపీ నేతలు పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబును ఏమాత్రం లెక్క చేయటం లేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఈ సమస్యలపై కురసాల కన్నబాబు చర్యలు తీసుకుంటారా లేదా అనేది వేచి చూడాల్సి ఉంది.